అంటే పచ్చ అనేది తక్కువ హార్డ్నెస్ ఉంటుంది, అన్నిటికంటే ఎక్కువ హార్డ్నెస్ ఉన్న జమ్ము డైమండ్ అనమాట. ఓకే గురువు గారు, మరొక కాలర్. హలో హలో, నమస్తే అండి. మేడం నమస్తే. మీ పేరు? లక్ష్మి. లక్ష్మి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? గుంటూరు అండి. ఓకేనండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? మా బాబు గురించి అండ్ నా గురించి. మీ బాబు గురించి చెప్పండి, మీ బాబు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఆదిత్య లట్టు. ఫుల్ నేమ్ చెప్పాలా అండి? నేమ్ అవసరం లేదండి. ఓకే, ఆదిత్య అన్నారు కదా, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 20 November 11. 2011 ఇయర్ చెప్పండి. ఇయర్ 2020 November 11. 4 years అమ్మా. 4 years అండి. బాబు గురించి తెలుసుకున్నాము. టైం చెప్పండి. మార్నింగ్ 9:47. 9:47. ఓకే. సో ఎక్కడ పుట్టాడండి బాబు? గుంటూరులోని. గుంటూరు. సో ఏంటి బాబు రాసి అవి తెలుసుకున్నాము, ఏంటి జాతకం. సరేనమ్మా, మాట్లాడండి, గురుగారితో మాట్లాడి మీరు తెలుసుకో. శ్రవణ నక్షత్రం ఏందమ్మా? అమ్మా నమస్తే అమ్మా, బాగున్నారా? నమస్కారం అండి. బాగున్నాను. చెప్పండి. శ్రవణ నక్షత్రం ఏంటి బాబుది? 1వ పాదం. ఏ నక్షత్రం అండి? శ్రవణం అమ్మా, శ్రవణ నక్షత్రం. ఓకే. 1వ పాదం. మకర రాశి అయింది, లగ్నం వచ్చి ధనుర్లగ్నం అయిందమ్మా. హంస మహాపురుష యోగం అయిపోయింది, ఏర్పడింది. అది విద్యాస్థానం మీద 2 పాపగ్రహాల దృష్టి ఉంది. కొద్దిగా మారాన్ చేయడాలు కొద్దిగా ఇలాంటివి ఉంటాయి. కొద్దిగా ఫ్రెండ్స్ ని వాళ్ళని నమ్మకూడదు, నమ్మితే మోసపోయే అవకాశం ఉంది. కాకపోతే బాగా సెన్సిటివ్, గారాభం చాలా ఎక్కువ. మామూలు డివోషనాలిటీ ఎక్కువ అమ్మా. డబ్బు ఖర్చులు, టెంపుల్స్ కు తిరగాలి, దైవికంగా ఖర్చు పెట్టాలి, ఇట్లా ఆసక్తి ఎక్కువ ఉంటుంది. విద్యాస్థానం కొద్దిగా దెబ్బతిన్నది. ఒకటి హంస మహాపురుష యోగం ఏర్పడింది బాబుకి. ఒకటి ఆ యోగం ఇంకా పరిపూర్ణత్వంగా ఇది ఉండాలంటే ఒకటి చిన్నది కనకపుష్య రాగమును, పైన వెంకటేశ్వర స్వామి బొమ్మ, కింద కనకపుష్య రాగం వచ్చేలాగా ఒక లాకెట్ తయారు చేపించి ఒకటి మెడలో వేయండి. వేస్తే కొద్దిగా అన్ని పరాలుగా కొద్దిగా బాగుంటుంది. స్టడీ పరంగా వాటికి మారం చేయడాలు ఇవన్నీ తగ్గుతాయమ్మా. ఇవి చెయ్యండి. వెంకటేశ్వర స్వామి బొమ్మను కనకపుష్య రాగం 2 కలిపి ఒక లాకెట్ వేయండి. పక్క పక్కనే అయినా పర్లేదు, లేకపోతే పాదాల కింద రత్నం వచ్చేలాగా చేసినా పర్లేదు, లేదా పైన వచ్చినా పర్లేదు. అలా కలిపి చేయించి ఒక లాకెట్ వేయండి మెడలో. వేస్తే కొద్దిగా అన్ని పరాలుగా కలిసి వస్తుంది. మధ్య మధ్యలో ఆ లాకెట్ ని శుద్ధి చేయండి, ఆవు పాలతో శుద్ధి చేసి సాంబ్రాణి ధూపం వేయండి. వేస్తే కొద్దిగా ఏమైనా దోషాలు ఉన్నా అవి తొలగిపోయి మీకు అన్ని మంచి జరుగుతుంది. ఓకేనా? మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నా డేట్ ఆఫ్ బర్త్ ఇయర్ గుర్తులేదండి. 12 December 8. ఇయర్ కంపల్సరీ కావాలండి. సరే, మీరు ఏం చేస్తారంటే 93 అనుకుంటా అండి. 93? 1993. ఓకేనండి, డేట్ చెప్పండి. డేట్ December 8. December 8. ఓకే. టైం గుర్తులేదా, తెలియదండి. అంటే అయితే మీరు ఏం చేస్తారంటే, గురుగారు నెంబర్ కనిపిస్తుంది కదా, మీరు ఈ లైవ్ అయిపోయిన తర్వాత పర్సనల్ నెంబర్ కి కాల్ చేసినట్లయితే పేరు బలాన్ని బట్టి ఏదైనా చెప్పగలరేమోనని చెప్పి చెప్తారు. సో మీరు లైవ్ అయిపోయిన తర్వాత ఆయన కాంటాక్ట్ చేయండి. ఓకేనా? సరే.